హాయ్ గైస్, అందరూ ఎపిసోడ్ అయితే చూసే ఉంటారు. చాలా అయితే చాలా ఇంట్రెస్టింగ్గా చాలా మంచి పాయింట్స్ అయితే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఆ, ఇంకా చూస్తే అసలు విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ అయితే డైరెక్ట్గా పృథ్వీతో పెళ్ళికైతే ఒప్పేసుకున్నట్టు కూడా మనకి ఎపిసోడ్లో అయితే చూపించారు. అలాగే ఆ, మన విష్ణుప్రియ వాళ్ళ ఫాదరు ఎంత చెప్దాం అనుకున్నా కానీ లాస్ట్కి వచ్చి అంటే ఎంత కవర్ చేద్దాం అనుకున్నా పృథ్వీతో బాండింగ్ అబ్బా కుదరట్లేదు, నేను ఇంతే, నేను జెన్యూన్ అని చెప్పి అయితే అని చెప్పి చెప్తుందనమాట. అలాగే మన తేజ అయితే ఎమోషనల్ అవుతూనే ఉన్నాడు. సో వీటన్నిటి విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం. ఎపిసోడ్ ముందుగా అయితే మనకి స్టార్ట్ అవుద్ది. మన విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ అయితే ఒక చిన్న పిల్లోడు ఎలా అయితే పరిగెత్తుకుంటూ వస్తాడో హౌస్లోకి, ఆ టైప్లో అయితే ఇంకా వస్తాడు. వచ్చిన తర్వాత మన విష్ణుప్రియ అంటే వాళ్ళిద్దరు బాండింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే అతను అంటే విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ మోహన్ మోహన్ అంటే అంటే హౌస్మేట్స్తో కలిసిన విధానం కానీ అంతా అంటే ఒక బిగ్ బాస్ హౌస్మేట్ ఉన్నట్టే అయితే నాకు అనిపించింది. అదే తేజతో కామెడీ, తర్వాత నబీల్తో కామెడీ, అంటే కొంచెం ఎట్లా అంటారు, చాలా రోజుల తర్వాత కూతుర్ని ఎలా చూస్తే అంటే ఓవర్ హైపర్ లాగా అనమాట. అంటే ఏదన్నా వాటర్ అడిగితే దానికి వద్దు అంటాం. అంటే రియాక్షన్స్ అనేది కొంచెం అంటే నార్మల్గా ఉన్నాయన్నమాట. సో ఆ టైప్లో అయితే రియాక్ట్ అవుతున్నాడు మన విష్ణుప్రియ వాళ్ళ ఫాదరు. అంటే ఎగ్జైట్మెంట్ అనమాట. అంటే నా కూతురు నేను చూశాను అంటే ఆ టైప్లో ఎగ్జైట్మెంట్. దాని తర్వాత అయితే అందరినీ, పృథ్వీని, తర్వాత అవినాష్ని, ప్రతి ఒక్కరిని పలకరిస్తాడు, వాళ్ళతో జోక్స్ వేస్తాడు. ఎవ్రీథింగ్ ఇస్ టూ గుడ్. అంటే ఒక చిన్న పిల్లల మెంటాలిటీ ఎలా ఉంటుందో అలా అయితే ఉంటుంది, అలా అయితే ఉంది. అలాగే మన తేజతో ఒక డీల్ అనమాట, ఒక కామెడీ అనమాట. ఏంటి, తేజ వచ్చి నాకు సంబంధాలు చూడండి మీ సైడు అని చెప్పని అంటే, నువ్వు ఒక 20 పుషప్స్ చేయి, అలాగే చూస్తాను అంటాడు. తర్వాత తేజ పుషప్స్ చేయలేడు. మీరు చేస్తారా అంకుల్ అంటే, నేను చేస్తాను అని చెప్పి అనడం. ఎన్ని చేయాలి, ఒక 5 చేయను, 5 అంతేనా అని చెప్పి అనడం. చాలా అంటే చాలా బాగా, అంటే రియల్గా ఎమోషన్స్ని దాచుకోకుండా ఒక ట్రూ ఫీలింగ్ అయితే ఎలా ఉంటుందో అలా అయితే అనిపించింది మన విష్ణు ఫాదర్లో అయితే. సూపర్ అంటే సూపర్. నిజంగా అసలు అంత జెన్యూన్గా ఉండడం అయితే చాలా కష్టం. అలాగే మన విష్ణుప్రియ అయితే ఇంకా బాగా ఆడాలి, నా కూతురు అందరికంటే బాగా ఆడాలని చెప్పడం. సో ఇదంతా ఏంటంటే జెన్యూన్ అంటే విష్ణుప్రియ ఫ్యామిలీ అంటే జెన్యూన్ అంటే ఈ టైప్లో అయితే ఉంది. సూపర్ అనిపించింది. ఇంకా దాని తర్వాత కామెడీస్ అయితే అయిపోతాయి. దాని తర్వాత హింట్స్ పక్కకి తీసుకెళ్ళి చెప్తారనమాట. అమ్మ, నువ్వు సోలోగా ఆడు, నువ్వు ఇండివిజువల్గా ఆడు, తర్వాత నామినేషన్స్ వేసేటప్పుడు ఒక స్ట్రాంగ్గా పాయింట్లు పెట్టి వెయ్యి అని చెప్పి చెప్తాడు. మెయిన్గా అయితే అదే చెప్తాడనమాట. ఎందుకు చెప్తాడు, చాలాసార్లు రిపీటెడ్గా అదే వచ్చిందనమాట. ఇండివిజువల్గా ఆడు అంటే గ్రూప్ గేమ్ ఆడద్దు, ఇండివిజువల్గా అంటే జనరల్గా వచ్చే ప్రతి ఒక్కరూ చెప్పేది అదే. ఎందుకంటే ఉండేది 4 వీక్సే కాబట్టి గ్రూప్ గేమ్ అయితే ఆడొద్దు అని ప్రతి ఒక్కరు చెప్తారు. అది హింట్ కాదు, అది జనరల్, నార్మల్గా ఫస్ట్ స్టార్టింగ్లో అలానే చెప్తారు. దాని తర్వాత నామినేషన్స్ పాయింట్ ఎందుకు వచ్చిందంటే, అక్కడ నువ్వు వేసే ప్రతి నామినేషను చాలా సిల్లీగా ఉంటుంది అని అది జనరల్గా అందరికీ అనిపించేదే. ఏంది నామినేషన్ వేయడం, సారీ అంటే ఏదైనా మేజర్ది చేసినా కానీ సారీ నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పి అనడం. దాని తర్వాత ఇంకా పాయింట్స్ ఏమి లేకుండా ఉండడం. అంటే వీక్ అంతా గేమ్ ఆడుతుంది కదా, అంటే సేఫ్ గేమ్ ఆడుతుందనే కదా దాని మీనింగ్. సో దానికి వాళ్ళ ఫాదర్ అయితే హింట్ అయితే ఇస్తాడు. కానీ నేను ఆడుతున్నాను నాన్న అది ఇదని చెప్తుంది. నాకు తెలిసి విష్ణుప్రియ అయితే మారదు, ఆమె అట్లా అట్టే ఉంటుంది. సో అది జెన్యూన్ క్యాండిడేట్ కాబట్టి అది అట్టే ఉంటుంది. సో ఇంక దాని తర్వాత పృథ్వీతో కొంచెం
అంటే పృథ్వీ అని చెప్పడు. సో కొంచెం ఆ సైడ్ ఎలా ఉంది ఏదైతే ఉందో అది కొంచెం కట్ చెయ్యి, ఇక్కడికి మనం వచ్చింది గేమ్ ఆడడానికి, అది ఇది అని చెప్పి చాలా చెప్తాడు. కానీ విష్ణుప్రియ మాత్రం నా బిగ్ బాస్ హౌస్కి వచ్చి నా ఫీలింగ్ని ఎలా నేను దాచుకునేది, నేను ఎలా ఉన్నానో అలానే కదా చూపించాల్సింది అని చెప్పడం అసలు టూ గుడ్ అండి. చాలా అసలు విష్ణుప్రియకి ఎంతవరకు అంటే ప్రిపేర్ చేసినట్టున్నాడు, ఎంతవరకు హింట్స్ ఇవ్వాలో అంతవరకు ఇవ్వడానికి ట్రై చేస్తుంటే విష్ణుప్రియ మాత్రం లేదు, నేను ఇంతేను, నా ఫీలింగ్ అది, నేను ఎట్లా దాచుకునేది, నేను ఎట్లా ఉండేది అని చెప్పి అసలు బిగ్ బాస్ హిస్టరీలో ప్రతి బిగ్ బాస్ ఏ బిగ్ బాస్లో కూడా ఇంత జెన్యూన్ హౌస్మేట్ అయితే లేరని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏదైతే ఉందో కిందైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా దాని తర్వాత అన్నీ చెప్తారు పాపం, అంటే ఇట్లా ఉండు అట్లా ఉండు, పృథ్వీ ఒక్కడితోనే కాదు అందరితో కలిసిమెలిసి ఉండు, ప్రతి ఒక్కటి వింటుంది. కానీ అది ఎంతవరకు ఆచరణలో పెడతారో తెలియదు. కానీ పృథ్వీ వస్తే మాత్రం లేదు. అంటే పృథ్వీతో నేను ఎందుకు అలా ఉన్నానంటే ఈ హౌస్లో అంటే ఇన్ని రోజులు ట్రావెల్ చేయడం చాలా కష్టం. ఎవరు అంటే ఒక సపోర్టు, ఒక బలం అనేది ఉండాలి. ఆ బలం నాకు పృథ్వీ అని చెప్పి అయితే మన విష్ణుప్రియ అయితే చెప్తుంది. సో అది కూడా కరెక్టే. ఒక పలానా పాయింట్లో అయితే విష్ణుప్రియ చెప్పేది కరెక్ట్. ఏంటంటే ఒక మిల్క్కి ఒక మామూలుగా పాలు తాగాలంటే కష్టం, దాంట్లో బూస్టో బోర్నవిటా వేస్తే తాగొచ్చు, గట్టిగా తాగొచ్చు. సో ఆ టైప్లో మన విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్కి కన్వే చేస్తుంది. అది బాగా అనిపించింది నాకైతే. సో ఓకే కరెక్టే కదా అనిపించింది. కానీ అంత జెన్యూనిటీ ఉంటే బిగ్ బాస్ సీజన్ 8 కప్పు గెలవడం కష్టం అమ్మా విష్ణుప్రియ. సో నువ్వైతే కొంచెం అంటే విష్ణుప్రియ మైండ్లో ఏముందంటే నాకు కప్పు అక్కర్లేదు, పృథ్వీ ఉంటే చాలు అన్నట్టుగా అయితే అనుకుంటుందేమో. అందుకని వాళ్ళ నాన్న ఎన్ని హిట్స్ ఇచ్చినా ఏమిచ్చినా నో, నేనైతే మారను, నేను ఇలానే ఉంటా అని చెప్పి అయితే కరాఖండే చెప్పేసింది. సో చూద్దాం ఇంకా ఆ హింట్స్ని ఎలా వాడుకుంటుందో ఏమో. ఇంకా దాని తర్వాత అయితే బయటికి వెళ్ళి ఇంకా మళ్ళీ కామెడీ ట్రాక్ అనమాట. మన ఎమోషన్ పాపం వాళ్ళ నాన్న చెప్తారనమాట ఏమని, ఈ విధంగా నేను వాళ్ళకి ఏమీ చేయలేకపోయాను, వాళ్ళని చాలా దూరం పెట్టాను, వాళ్ళ ప్రేమని నేనైతే కోల్పోయాను, వాళ్ళకి ఒక పైసా కూడా వాళ్ళ మీద ఖర్చు పెట్టలేకపోయాను, అంటే నా నుంచి ఏమీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంతా వాళ్ళ సొంతంగా పైకి వచ్చారు అని చెప్పి తను ఎమోషనల్ అయినా కానీ విష్ణుప్రియ ఎమోషన్ వల్ల అది ఏం గుండెనా అది అని అయితే అనిపించింది నాకు. సీరియస్గా విష్ణు వాళ్ళ ఫాదరే ఎమోషనల్ అవుతున్నాడు, కానీ విష్ణు మాత్రం నథింగ్, నెవర్. అంటే విష్ణుప్రియ ఏంటంటే ఎమోషనల్ ఓట్స్, తర్వాత కల్నీల్ గారిదప్పుడు ఓట్స్, ఈ సెంటిమెంట్ ఓట్స్, ఇవన్నీ విష్ణుప్రియకి అసలు బేసిక్గా నచ్చేటట్లేదు. అందుకని ఎమోషనల్ అవుతున్నా కానీ కంట్రోల్ చేసుకోవడం సూపర్ అనిపించింది నాకైతే. మీకేమనిపించిందో కింద అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ వాళ్ళ మధ్య బాండింగ్ అయితే ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ. ఇంకా మన తేజ తర్వాత అవినాష్ వీళ్ళకి కామెడీ చేస్తారనమాట. మీరు ఏం ఇవ్వలేకపోయారు కదా, ఇప్పుడు విష్ణుప్రియకి మీరు చేయొచ్చు అంటే మ్యారేజ్ అంటే ఓకే, అదేం లేదు ఈ హౌస్లో అంత కామను, ఇప్పుడు ఉంటుంది ఇప్పుడు బయట వస్తే ఉన్నట్టే. నో నాన్న, అలా ఎందుకు అనుకుంటావు, బయట వచ్చినాక ఉండొచ్చు కదా అని చెప్పడం అంటే ఏమీ దాచుకోవట్లేదు అనమాట. అన్నీ చెప్పేస్తుంది, అన్నీ బయటకు అయితే చెప్పేస్తుంది. అసలు అదేం జెన్యూనిటీ, అంత జెన్యూనిటీ ఉంటే కష్టం ఈ బిగ్ బాస్ హౌస్లో అయితే. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో జెన్యూన్గా అంటే జెన్యూన్గా చూపించేది అది ఓకే, కానీ ఇక్కడ ఏ హౌస్మేట్ జెన్యూన్గా అయితే ఉండడు, అది పక్కా వాస్తవం. ఇప్పుడు చూడండి, కావాలంటే రేపు మండే నుంచి ప్రతి ఒక్కరూ వాళ్ళ స్టైల్స్ వాళ్ళ ఇది మారిపోద్ది. అప్పుడు గౌతమ్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పటికైతే మన విష్ణు వాళ్ళ ఫాదర్ అయితే పాపం ఎంత యాక్టివ్గా, ఎంత డ్యాన్స్ చేయాలని, ఎంత అసలు మామూలు హ్యాపీనెస్ కాదు. ఎందుకంటే కూతుర్ని కలిశాను బిగ్ బాస్ హౌస్లో
అని చెప్పి చెప్పడం ఎక్స్ట్రాడినరీ అనిపించింది, వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ కూడా. సో ఇంకా తర్వాత అయితే లాస్ట్లో ఏదో ఒక చిన్న టాస్క్ ఏదో ఆడేసి ఒక బర్గర్ అయితే వస్తుంది. సో ఆ బర్గర్ అయితే విష్ణుప్రియ తీసుకుంటుంది, అంటే విష్ణుప్రియ నా కోసం వచ్చిందని చెప్పి తీసుకొని అయితే తింటుంది. ఇంకా మనకి లైవ్లో ఎంత చూపించట్లేదు తెలియదు, కానీ మనకి ఎపిసోడ్లో అయితే ఇంతే. ఆ తర్వాత వాళ్ళ నాన్న డ్యాన్స్ చేస్తాడు. పాపం ఆ డ్యాన్స్ చేసే దాంట్లో తేజ కంటే దారుణంగా, అంటే అది ఎంజాయ్మెంట్ మూడ్ అనమాట. అంటే అతనికి డ్యాన్స్ రాదు, అయినా కానీ ట్రై చేసి వేసాడు అనమాట. అది మెచ్చుకోవచ్చు మనం. ఎంత బాగా అంటే ఎంత యాక్టివ్గా ఉన్నాడు, వాయమ్మో చిన్న యాక్టివ్గా లేడు. సో తేజ అయితే ఆ పర్టికులర్ పాయింట్లో పుషప్స్ తీసిన తర్వాత, ఆ పుషప్స్ తీసినప్పుడు అంకుల్ మీకు నేను బయట వచ్చిన తర్వాత పెళ్లి సంబంధాలు చూసి పెళ్లి చేస్తాను అంకుల్ అంటాడు. సో అదైతే చాలా బాగా అనిపించింది. సో ఇంకా ఇక్కడికైతే విష్ణుప్రియ ఫ్యామిలీ అయితే అయిపోద్ది. ఇంకా దాని తర్వాత ఒక సాంగ్, మళ్ళీ దాని తర్వాత అయితే మళ్ళీ కామెడీ స్టార్ట్ అయినప్పుడు, అంటే ఆ కామెడీ అంటే ఎంటర్టైన్మెంట్ టాస్క్, అదే మన విష్ణుప్రియ మరి అవినాషు, దాని తర్వాత తేజ, దాని తర్వాత రోహిణి, వీళ్ళు ప్లాన్ చేసి ఆ టాస్క్ అయితే కంటిన్యూ చేస్తారు కదా. ఈ టాస్క్లో అయితే మన గౌతమ్కి రోహిణికి అయితే పెళ్లి చేసేస్తారు, ఆడికాడికి అయిపోద్ది. సో ఈ టాస్క్లో ఒక ఇష్యూ ఏంద్రా అంటే, ప్రేరణ అసలు నేను ఇంతకుముందే ఒక వీడియోకి ఒక కామెంట్ వస్తే దానికి, అంటే ఒక కామెంట్ వస్తే దానికి రిప్లై ఇచ్చాను. అంటే ఈరోజు మార్నింగ్ ఇచ్చా. ఇక్కడ చూస్తే ఇప్పుడే ఆమె ఆ టాస్క్లో మాట వదిలేస్తుంది అనమాట. అక్కడ ఏం జరిగిందిరా అంటే, సో మామూలుగా బేసిక్గా టాస్క్లో భాగంగా చెప్పులు దాచిపెట్టేది ఏదో ఒక ఆచారం ఒకటి పెట్టితే దాన్ని దాపెట్టారు, ఇది బియ్యం బ్యాగులు దాపెట్టారు. అది కూడా దాపెట్టింది ప్రేరణ అని. దాన్ని మన అవినాష్ వాళ్ళు అవినాష్ వాళ్ళు ఆపోజిట్ ఫ్యామిలీ కాబట్టి, అబ్బాయిల ఫ్యామిలీ కాబట్టి వాళ్ళు వెళ్ళి ఫైండ్ అవుట్ చేస్తారు. చెప్పు తీసినప్పుడు దానికి బియ్యం ఉంటాయి కదా, బెలూన్స్, అంటే బీమ్స్, అవి అతుక్కు ఉంటాయి అనమాట. దాని కింద వేస్తాడు. అప్పుడు బెలూన్స్ పడతాయి, అవి చెదరవుతాయి అనమాట. అంటే దాన్ని బయట వెళ్ళి ఎదుర్చుకోవచ్చు, కానీ ఆ టైంలో జనరల్గా అట్లా వేసేస్తారు అనమాట. వేసినప్పుడు మన ప్రేరణ ఉండి వరస్ట్ ఫెయిల్ అంటారు అనమాట. అంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది ఇరిటేషన్. సో అక్కడ ఇరిటేట్ అవుద్ది. తర్వాత వాళ్ళు అంటే పడుకోవాలన్నప్పుడు, ఆ టాస్క్లో పడుకోవాలన్నప్పుడు రోహిణి పిలుస్తూ ఉంటుంది, అంటే తన మదర్ కాబట్టి పిలుస్తూ ఉన్నప్పుడు ఆమె చిదరించుకోవడం. అంటే ఇది బయట చూసే ఆడియన్స్కి ఎబ్బెట్టుగా ఉంటుందన్నమాట. అంటే వేరే వాళ్ళకి ఎలా ఉంటుందో కానీ, అంటే హౌస్ మేట్స్ వచ్చి ఏదో క్యాజువల్గా అనిందలే అని చెప్పి మన తేజ అయితే దాన్ని తీసుకోవడం చాలా బాగా అనిపించింది. సో ఇంక దాని తర్వాత అయితే అదే మన ప్రేరణ అదొక్కటి తప్ప మిగతాంతా బాగుంది. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే, ప్రేరణ ఇదొక్కటి కంట్రోల్ చేసుకుంటే, ఇప్పుడు నిఖిల్ కన్ఫ్యూజన్లో పడ్డప్పుడు ఎవరితో ఎలా ఉండాలో తెలియదు, ఎందుకంటే వాళ్ళ అమ్మ ఇచ్చిన హింట్స్ వల్ల అలాంటివి. ఇప్పుడు గౌతమ్కి వచ్చిన హింట్స్ కూడా 1-2 దెబ్బ కొట్టేటివే. సో ఈ టైప్లో ఉంది. అలాగే గౌతమ్ కృష్ణ హైలైట్ అయ్యాడు, ఈ ప్రతి గొడవల వల్ల హైలైట్ అయ్యాడు. సో ఇప్పుడు ఈ గొడవలు రావు, ఎందుకంటే నిఖిల్ సైలెంట్ అయిపోతాడు, యష్మి సైలెంట్ అయిపోద్ది. తర్వాత మన ప్రేరణ రేపు వస్తారు, వచ్చి వాళ్ళు కూడా చెప్తారు, సైలెంట్ అయిపోతారు. ఇంకా దాని తర్వాత సో ఇంకా గౌతమ్కి గొడవ పెట్టుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇంకా మిగతా గౌతము, నబీలు వీళ్ళతో పెట్టుకోవాలి. వాళ్ళతో పెట్టుకుంటే రైవల్రీ రాదు, ఎందుకంటే ఆల్రెడీ రైవల్రీ ఫామ్ అయిపోయింది మన నిఖిల్తో. సో ఇలాంటి సిచ్యువేషన్లో ప్రేరణకి ఛాన్స్, ప్రేరణ ఎలాగో టాప్ 5 ఉంటుంది, ప్రేరణకి ఛాన్స్. ఈ ఒక్క మాట వదలడం అనేది, ఈ మాట రిలీజ్ చేయడం అనేది, ఆ మాటలు కొరంతో చూసుకొని జాగ్రత్తగా మాట్లాడితే అసలు ఇంకా ప్రేరణని ఆపలేదు. ఇదైతే పక్కా రాసి పెట్టుకోండి. అదొక్కటే ఎందుకు అలా చేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. సో అదొకటి కొంచెం కంట్రోల్ చేసుకుంటే మాత్రం సూపర్ అంటే సూపర్. అది నా అభిప్రాయం. ఇంకా అక్కడికి టాస్క్ అయితే అయిపోద్ది. దాని తర్వాత ఒక సాంగ్ అయితే అమ్మ సాంగు. అమ్మ సాంగ్ అయిన తర్వాత ఎవరికైనా సరే రోమాలు నెక్క పొడుచుకోవాల్సి ఉంటాయి అంతే. అట్లాంటి సాంగ్ అట్లాంటి సాంగ్ కూడా కాదు, ఆ మ్యూజిక్ వస్తేనే చాలు, అలా మ్యూజిక్ వస్తుంది అక్కడ చూస్తే.
ఇక్కడ ఎంతమంది తేజ వాళ్ళ మదర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారో కిందైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే, సీరియస్గా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే పృథ్వీ ఉన్నాడు, దాని తర్వాత ఇంకా నెక్స్ట్ ప్రేరణ ఉంది. సో వీళ్ళిద్దరూ ఉన్నారు. సో వీళ్ళిద్దరూ ఉన్నా కానీ ఎట్లా అంటే నెక్స్ట్ గౌతమ్ ఉన్నాడు. గౌతమ్ వాళ్ళ మదర్ ఎలాగో రాదు. సో వస్తే గౌతమ్ వాళ్ళ బ్రదరు ఫాదర్ వస్తారని గౌతమ్ కూడా తెలుసు. సో మదర్ రాదు అంటే ఇంకా ప్రేరణ అండ్ ప్రేరణకి ఎలాగో హస్బెండ్ అనుకుంటే హస్బెండే వస్తాడు. సో ఇంకా మిగిలింది ఎవరు? పృథ్వీ అప్పుడే బయట వచ్చేసాడు. అంటే ఈ పాయింట్ అంటే ఇవన్నీ ఆలోచించే పృథ్వీ వాళ్ళ అమ్మగారు వస్తున్నారని పృథ్వీకి తెలిసి బయట వచ్చేసాడు. ఇంకా బయట వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ వచ్చి అందరితో కన్నడలో మాట్లాడడం ఇదంతా అయితే బాగా అనిపించింది. అది ముఖ్యంగా విష్ణుప్రియ. అసలు పేరెంట్స్ ఎంత పాజిటివ్గా ఉన్నారంటే నాకే ముచ్చటేసింది. నాకే ముచ్చటేసింది. ఖచ్చితంగా వాళ్ళిద్దరూ బయటికి వెళ్తే వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడితే మాత్రం ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ పెళ్లి చేసేస్తున్నారు. అంటే పెళ్లి చేసేదే కాదు, వాళ్ళిద్దరి పేరు కూడా చూడడానికి ఒక విఐపీస్ రేంజ్లో, సెలబ్రిటీ రేంజ్లో ఉంటుందన్నమాట. ఇదైతే రాసి పెట్టుకోండి. వాళ్ళిద్దరూ బయటకు వచ్చి మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళ కపుల్ అనేది సెలబ్రిటీల్లో ఒక బెస్ట్ కపుల్గా ఉంటుందన్నమాట. అంటే చూడడానికి సూపర్ కపుల్గా ఉంటుందని నాకు అనిపించింది. సో ఇంకా వాళ్ళ అమ్మగారు వచ్చి అందరితో బాగా మాట్లాడడం, దాని తర్వాత వచ్చి బయట వాళ్ళు మాట్లాడుకుంటారు అనమాట. ఏమని, చూడు నువ్వు వెళ్ళంగానే నీకు హౌస్లోకి వెళ్ళంగానే విష్ణుప్రియ నీ కాళ్ళు మొక్కద్ది అని. అలాగే జరిగిందనమాట. అదైతే బాగా అనిపించింది. అంటే వాళ్ళు అంత పాజిటివ్గా ఉన్నారు. అంటే విష్ణుప్రియ ఉన్న జెన్యూనిటీ, తర్వాత ఆ అమ్మాయి ఉన్న ఫాలోయింగు, దాని తర్వాత తన డ్యాన్సు, సో ఇవన్నీ వాళ్ళ పేరెంట్స్కి అయితే బాగా నచ్చినట్టున్నాయి. సో వాళ్ళు కూడా పాజిటివ్ ఒపీనియన్తో ఉన్నారు. ఇదైతే నాకు అనిపించింది. సో ఇంకా దాని తర్వాత వాళ్ళైతే ఇంక లోపలికి వెళ్ళి ఫుడ్ అయితే వస్తుంది. ఏదో చికెన్ కర్రీ, రోటీస్ వస్తే అవి ఫస్ట్ ఒక ముద్ద అంటే కొంచెం వచ్చి పృథ్వీకి, తర్వాత నిఖిల్కి పెడుతుంది. తర్వాత వచ్చి మన విష్ణుప్రియకి కూడా పెట్టమని చెప్పి పృథ్వీ చెప్పడం అనేది సూపర్ అనిపించింది. అంటే మన పృథ్వీ కూడా అర్థమైంది, మా బాండింగ్ బయటికి చాలా బాగా పోతున్నట్టుగా అనిపించింది. సో ఇంకా హింట్స్ వస్తే మాత్రం అంతా కన్నడలోనే వాగేసింది. హింట్స్లో ఫస్ట్ చెప్పింది ఇండివిజువల్గా ఆడు, సూపర్ ఇండివిజువల్గా ఆడంటే అది చెప్పాను కదా, ప్రతి ఒక్కరు చెప్పేది అదే. దాని తర్వాత నామినేషన్స్లో నీ పాయింట్ తీసుకో, అంటే పక్కన వాళ్ళ పాయింట్లతో అవసరం లేదు, నీ పాయింట్స్ తీసుకో, నీ పాయింట్స్తో నామినేట్ చెయ్యి అని చెప్పని చెప్తుంది. దాని తర్వాత హౌస్లో అందరితో కలిసిమెలిసి ఉండు, సో అప్పుడే నువ్వు మెగా చీఫ్ అవుతావు అనేది చెప్తుంది. అంటే ఇక్కడ 2-3 టైమ్స్ మెగా చీఫ్ పోవడానికి కారణం హౌస్లో అందరూ నీకు సపోర్ట్ చేయకుండా పోవడం. అందుకని నువ్వు అది కూడా అంటే అందరితో కలవడానికి ప్లాన్ చెయ్యి అని చెప్పి అయితే చెప్తుంది వాళ్ళమ్మ. ఇంకా దాని తర్వాత అయితే కప్పు తీసుకొని రా అని అయితే నువ్వు అంటే బాగా తెలుగు ప్రేక్షకులు మనల్ని ఆదరిస్తున్నారు, నువ్వు కప్పు కూడా తీసుకొని అంటే ఆ స్టేజ్కి అయితే వస్తావు, సో జాగ్రత్తగా ఆడు అని చెప్పి అయితే చెప్తుంది వాళ్ళమ్మ. ఇంకా అలాగే చిన్న అంటే వాళ్ళ బ్రదరో మరి ఎవరో చిన్న ఏం చెప్పాడంటే కొంచెం కోపం తగ్గించుకో అని చెప్పి అయితే, అంటే అగ్రెషన్ అంతొద్దు, తగ్గించుకోమని చెప్తుంది వాళ్ళమ్మ. అది కూడా బాగా అనిపించింది. సో ఇవన్నీ గుడ్ హింట్స్, ఓకే, మంచి హింట్స్ అనిపించాయి. దాని తర్వాత మన పృథ్వీ వచ్చి నీకు హౌస్లో ఎవరు ఇష్టం అంటే నువ్వే ఇష్టం ఫస్ట్ అంటే నేను కాకుండా ఎవరంటే విష్ణుప్రియ ఇష్టం అని చెప్పి చెప్తుంది. సో ఇక్కడ అందరికీ మైండ్ బ్లాక్ అయిపోద్ది. అంటే ఇది నిఖిల్కి హింట్గా వెళ్ళిందా లేకపోతే ఇంకెలాగ వెళ్ళింది అనేది ఒక డౌట్ అయితే క్రియేట్ అయింది. సో దాన్ని పృథ్వీ ఎలా తీసుకుంటాడో చూడాలి. నాకైతే అది హింట్గా పోయినట్టే అని అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళిద్దరి బాండింగ్ బయటికి చాలా బాగా పోతుందని అంటే ఇండైరెక్ట్గా చెప్పినట్టు నాకు అనిపించింది. దీనికి మధ్య నిఖిల్ కూడా కొంచెం సెటైర్గా మనం మాట్లాడటం అంత బాగా సూపర్గా పండించాడు. సో మన
అంటే వాళ్ళు మాట్లాడుకోవడం కూడా చాలా కామెడీగా జోయల్గా సూపర్గా మాట్లాడుకున్నారు. ఎందుకంటే వాళ్ళ గ్రూపే కదా వాళ్ళంతా. ఇంకా విష్ణుప్రియ అంటే పృథ్వీ నిఖిల్ ఒకటైనప్పుడు విష్ణుప్రియ వాళ్ళ గ్రూపే కదా ఆబ్వియస్గా. అది ఆడవరకైతే మన పృథ్వీ మదర్ అయితే పృథ్వీ మదర్ వచ్చి వెళ్ళిపోద్ది. వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మ ఆమెకు కూడా ఒక టాస్క్ ఇస్తే ఆ టాస్క్లో సంథింగ్ ఏదో గిఫ్ట్ ఫుట్బాల్ తన్నప్పుడు ఏదో గిఫ్ట్ అయితే వస్తుంది. అది పెద్ద మ్యాటర్ కూడా కాదు చెప్పుకోవడానికి. ఇంక దాని తర్వాత అయితే ఆమె వెళ్ళిపోద్ది. వెళ్ళే ముందు డ్యాన్స్ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మన తేజ, ఇప్పుడు నేను తేజ గురించి మాట్లాడతా. ఇప్పుడు రేపు తేజ వాళ్ళ మదర్ వస్తుందా లేదా, ఇది బిగ్ బాస్ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తేజ వాళ్ళ మదర్ నాకు తెలిసి హౌస్లోకి వస్తుందో రాదో తెలియదు, కానీ స్టేజ్ మీదకి అయితే వస్తుందని నేను అనుకుంటున్నా. అంటే హౌస్లోకి రాదు అని నేను అనుకున్నాను. ఎందుకంటే మనకి ప్రేరణ వల్ల హస్బెండ్ అయితే వస్తాడు. అంటే ఇది ట్విస్ట్ చెప్తా అది కూడా. సో తేజ అంత ఎమోషనల్ ఎందుకు అయ్యాడంటే ఇక్కడ రోజులేమో అయిపోతుంది, అంటే లాస్ట్ రోజు మా మదర్ ఏమో రాలేదు అని చెప్పి ఎక్కువ ఎమోషనల్ అయిపోతాడు. అంటే ఇంతకు ముందు వరకు ఓకే రావచ్చు, హోప్స్ ఉన్నాయి అని అనుకున్నాడు, కానీ ఇప్పుడైతే హోప్స్ తగ్గి ఏడుస్తున్నాడు అనిపించింది. చూద్దాం తేజ వాళ్ళ మదర్ ఒకవేళ హౌస్లోకి వస్తే ఏమాత్రం ఎలివేషన్ ఇస్తాడో చూడాలి. ఇప్పుడు వచ్చిన అందరిలో కల్లా ఎలివేషన్ బాగా వచ్చింది మన అవినాష్ వైఫ్కి సూపర్గా డిజైన్ చేశాడు. దాని తర్వాత నాకు బాగా అనిపించింది వచ్చి యష్మి వాళ్ళ ఫాదర్. దాని తర్వాత విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ బాగా అనిపించింది. మిగతా వాళ్ళంతా నార్మల్ జస్ట్ క్యాజువల్గా అనిపించింది. సో ఇంకా దాని తర్వాత అయితే మన తేజ ఎమోషనల్ అవుతాడు. అది ఓవర్ ఎమోషనల్ నాకు అర్థం కాల, ఏడుస్తూనే ఉంటాడు అనమాట. సో దాని తర్వాత అయితే మన ప్రేరణ అంటే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ అనమాట. అంటే అందరూ లివింగ్ ఏరియాలో కూర్చొని చూస్తూ ఉంటారు మానిటర్లో మన శ్రీపాద అంటే ప్రేరణ వాళ్ళ హస్బెండ్ వచ్చి నేను ఈ విధంగా పని నుండి రాలేకపోయాను, నువ్వు బాగా ఆడని చెప్పి పెడతాడు. ఇక్కడ నాకు డౌట్ వచ్చింది. ఎందుకు డౌట్ వచ్చిందిరా అంటే కరెక్ట్గా ఒక్క నిమిషం కూడా వేయలేదు. అంటే మామూలుగా ఫ్యామిలీ వీక్ అయిన తర్వాత కనీసం ఒక 10 minutes అయినా మాట్లాడతారు. ఒకవేళ రాని పక్షంలో అక్కడ ఒక్క నిమిషం వేయబట్టి నాకు డౌట్ వచ్చింది. ఓకే ఇక్కడ ఏదో ట్విస్ట్ ఉండొచ్చు అని. దాని తర్వాత మన ప్రేరణ అయితే పక్కన చెప్తాను, నేను బాగా రెడీ అయిన యాపిల్ కట్టు అది ఇది అని చెప్పి రెడీ అయ్యాను అది ఇది అని చెప్పి చెప్తే మన యష్మి కూడా నవ్వుకుంటుంది అనమాట, అరే ఇందిరా ఇది అని చెప్పి. అది బాగా అనిపించింది నాకు. సో ఇక్కడైతే ప్రేరణకి ఒక ట్విస్ట్ అయితే రాబోతుంది రేపు. సో అది మనం స్కిప్ చేద్దాం, రేపటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. ఇంకా చూస్తే దాని తర్వాత జనరల్గా అయితే మన ఇంకెవరున్నారు లాస్ట్ గౌతమ్ వాళ్ళ బ్రదర్ది అసలు డిజైన్ చేసిన విధానం సూపర్ అనిపించింది. అసలు సీతాఫలం పండుని యష్మి దగ్గర ఎందుకు పంపించాడు, ఎందుకంటే లాస్ట్ టైము ఆ సీతాఫలం దగ్గరే మన ప్రేరణకి గౌతమ్కి ఫైట్ అయింది కాబట్టి. సో ఇలా పంపిస్తే ఏమైనా గౌతమ్ వెంటనే రీచ్ అవుతారా లేదా తెలుసుకుందామని పంపించాడు. సో అది డాక్టర్స్ రూమ్ నుంచి పంపించడం, యష్మి చేత పంపించడం కూడా అది సూపర్ అనిపించింది. సో దాని తర్వాత అయితే ఎంటర్ అయ్యి అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి సో అంటే బాగా అందరినీ పలకరించినప్పుడు ఇక్కడ ఒకటి నాకు నచ్చల, అంటే ఎటకారంగా మాట్లాడాడు అనిపించింది. ఎవరితో, మన నిఖిల్తో. ఏంటి బ్రో మీరు ఫిజికల్ గేమ్ బాగా ఆడతారు, కొంచెం ఫేస్ జాగ్రత్త అని ఎటకారంగా సెటైర్గా మాట్లాడినట్టు అనిపించింది. సో ఇంత ఎందుకు అంటే మీ అన్న తమ్ముడు గెలుస్తున్నాడు అనుకో, కానీ అతను కూడా రైవల్రే కదా. ఇప్పుడు రేపు మండే నుంచి ఉంటుంది అసలు మ్యాటరు. సో అది కూడా మనం చూద్దాం, ఎందుకంటే పాసిబుల్ వేస్ వీళ్ళకి తగ్గిపోతాయి, మిగతా టాప్ 5 ఎవరు వాళ్ళకి పెరిగిపోతాయి, అది కూడా చూడాలి. ఇంకా దాని తర్వాత వచ్చి అందరినీ పలకరిస్తాడు బాగా. అది అవినాష్ని తేజ అనేది సూపర్, అంటే అవినాష్ తేజ అయితే మామూలుగా అవినాష్ కామెడీ బాగుంది. తేజ మీకు మా నాన్నగారు ఫ్రెండ్ అని చెప్పి మా నాన్నగారు బాగా ఫ్యాను అని చెప్పి చెప్తాడు. దాని తర్వాత మన గౌతమ్కి హింట్స్,
నువ్వు ఎలా ఉన్నావో అలానే ఆడు. దాని తర్వాత నువ్వు గేమ్లో ఒకవేళ పక్కన ఉంటే ఫౌల్ గేమ్స్ ఆడుతుంటే అవి చూసుకో. అలానే నువ్వు ఓవర్ అగ్రెసివ్ అవ్వద్దు. ఇప్పుడు ఉన్నావు కదా అగ్రెషన్, అది చాలు అని చెప్పి కవర్ చేసి బాగా చెప్తారనమాట. దాని తర్వాత ఏబిసిలు, ట్రయాంగిళ్ళు, పెంటాగోన్లు అవి వదిలేసి అంటాడు. అంటే ఇప్పుడు వచ్చి అందరికీ హింట్స్ అన్నీ అయితే వచ్చేసాయి. సో వాళ్ళ వేలో వాళ్ళు గేమ్స్ మార్చుకుంటారు. సో నువ్వు కూడా దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వాలి. నువ్వు సేమ్గా ఉన్నావంటే నీకు దెబ్బడిపోద్ది. నువ్వు జాగ్రత్తగా ఆడు అని చెప్పి అయితే హింట్ అయితే సూపర్గా ఇచ్చేసి అయితే పోతాడు మన గౌతమ్ వల్ల బ్రదర్ జగదీష్. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే జగదీష్ హౌస్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అంటే ఒక గేమ్ ఆడతాడు. ఆ గేమ్లో ఎంతో ఒక 51,000 ఏమో వస్తుంది, ఏదో అంతా మనకొద్దు. తర్వాత డ్యాన్స్ వేస్తాడు, డ్యాన్స్ సూపర్గా వేస్తాడు. తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు నువ్వు కప్పెత్తుకునేటప్పుడు నాన్న వచ్చి చూస్తాడు అని చెప్పని ఒక హింట్, ఒక మాట వదిలేసిపోతాడు. ఈ మాట వదిలిన తర్వాత సిచ్యువేషన్స్ ఎలా మారబోతున్నాయి. ఇప్పుడు నిఖిల్ ఆల్రెడీ కన్ఫ్యూజన్లో పడ్డాడు. ఎందుకంటే గౌతమ్తో పెట్టుకోవద్దు, యశ్మికి దూరంగా ఉండు, ప్రేరణకి దూరంగా ఉండు అని చెప్తే ఏంది ఇది? ఇంకో వాళ్ళందరినీ దూరం పెడితే నేను ఎవరితో ఉండాలి? పృథ్వీతో, విష్ణుతో ఉండాలి అనే టైప్లో మన నిఖిల్ కన్ఫ్యూజన్లో పడతాడు. ఇప్పుడు గౌతమ్ ఏందిరా అంటే వీళ్ళందరికీ హింట్స్ వెళ్ళిపోయాయి, వీడేందో ఈ పెంటాగోన్లు ఇవన్నీ వద్దన్నాడు, నువ్వు వాళ్ళ గేమ్ దగ్గరగా నువ్వు మారన్నాడు. ఇప్పుడు వాళ్ళంతా గొడవ పెట్టుకోరా అనే సందిగ్ధంలో గౌతమ్ ఉంటాడు. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ డౌన్ అయితే మిగతా వాళ్ళు రైజ్ అవుతారు. అంటే ఎవరు రైజ్ అవుతారో తెలియదు. అది పృథ్వీ అవ్వచ్చు, దాని తర్వాత లేకపోతే విష్ణుప్రియ. ఈసారి మిస్ అయితే మాత్రం విష్ణుప్రియ అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, ప్రేరణ అవ్వచ్చు. ప్రేరణ ఆ ఒక్క నోటి దోలు తగ్గించుకుంటే మాత్రం అంతా ఎక్సలెంట్. సో ప్రేరణ కూడా టాప్లోకి వెళ్ళిపోవచ్చు. సో ఇన్ని పరిణామాలు అసలు మామూలు హింట్స్ కాదు ఇవన్నీ. అందరికీ అన్ని హింట్స్ డైరెక్ట్గా ఇచ్చేస్తారు. వాళ్ళు ఇప్పుడు దాన్ని మలుచుకునే విధానంలో ఉంటుంది. అది ఎలా మలుచుకుంటారు ఏంది అనేది మనం ఇంకా మండే ఎపిసోడ్లో చూడాలి. ఇప్పుడు ఇంకా తేజ వాళ్ళ మదర్ వస్తున్నారా లేదా అనేది అయితే మనకి కరెక్ట్గా అయితే తెలియదు. నేను అనుకోవడం తేజ వాళ్ళ మదర్ అయితే హౌస్లోకి రాదు, వచ్చినా కానీ అంత ఎలివేషన్ అయితే చూపించడేమో. ఎందుకంటే రేపు ఫ్రైడే కదా, ఫ్రైడే ఎపిసోడ్లో రేపు ఫ్రైడే వస్తే రేపే రావాలి, లేకపోతే లేదు. వచ్చినా అంత ఎలివేషన్ చూపిస్తారో లేదో తెలియదు. సో ఇప్పుడు తేజకి నేనైతే ఇది ప్లస్ అవ్వచ్చు అనుకున్నా, కానీ ఇది ప్లస్ అవుద్దా మైనస్ అవుద్దా అనేది మనం రేపటి ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి రేపటి ఎపిసోడ్ మంచి రివ్యూతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటే థ్యాంక్ యూ, బై బాయ్.